ఒక పెద్ద తోటలో రెండు మొక్కలు పక్కపక్కనే ఉన్నాయి. ఒకటి రోజు కుండలో నీళ్లు పోయించుకునే అందమైన పూల మొక్క, రెండోది ఎవ్వరు పట్టించుకొని ఒక చిన్న అడవి మొక్క. ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది. గాలివానకు పూల మొక్క వేళ్లతో సహా ఊడి కింద పడిపోయింది. కానీ ఆ అడవి మొక్క మాత్రం గాలికి అటూ ఇటూ ఊగుతూనే నిలబడింది. పూల మొక్క ఏడుస్తూ అడిగింది, నన్ను రోజు యజమాని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు, నీళ్లు పోశాడు, కానీ నేను పడిపోయాను. నిన్నెవ్వరు పట్టించుకోకపోయినా నువ్వు ఎలా నిలబడ్డావు అని అడిగింది. అప్పుడు ఆ అడవి మొక్క నవ్వి ఇలా అంది, నీకు నీళ్లు పైపైన దొరికాయి, అందుకే నీ వేళ్లు లోపలికి వెళ్ళలేదు. నాకు ఎవ్వరు నీళ్లు పోయలేదు, అందుకే నా దాహం తీర్చుకోవడానికి నా వేళ్లు భూమిలోకి చాలా లోతుగా వెళ్ళాయి. అందుకే ఈ గాలి నన్ను ఏమి చేయలేకపోయింది. అందుకే నేను చాలా గట్టిగా నిలబడగలుగుతున్నాను అని చెప్పింది ఆ అడవి మొక్క. నీతి: కష్టాలు లేని జీవితం అందంగా ఉండవచ్చు, కానీ కష్టాలను ఎదుర్కొంటూ పెరిగినప్పుడే మన మనసు వేర్లలాగా దృఢంగా మారుతుంది. అప్పుడు బయట పరిస్థితులు ఎలా ఉన్నా నీ అంతర్గత శక్తి నిన్ను కాపాడుతుంది. మరి ఇది కరెక్టేనా? మీరేమంటారు ఫ్రెండ్స్? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. నేను చెప్పిన మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి.